హలో ఎవ్రీవన్. నార్మల్గా ఒక విషయానికి సంబంధించి ప్రతిస్పందించే విషయంలో స్త్రీలు ఒక్కో విధంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. అది సమయాన్ని బట్టి ఉంటుంది. ఈ సమయం ఏంటి, ఈ సమయం వల్ల వాళ్ళు డిఫరెంట్గా ప్రతిస్పందించడం ఏంటి? ఓకే, సో నార్మల్గా ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న డిఫరెంట్ హార్మోన్స్ లెవెల్స్ని బట్టి వాళ్ళ ప్రతిస్పందన ఉంటుంది. అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, లేకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది. ఒకే ఇన్సిడెంట్స్ ఒకటే అయినా కానీ వాళ్ళు స్పందించే తీరు వేరేగా ఉంటుంది. ఓకే, ఈ క్లాస్లో మనం ఎందుకు అట్లా డిఫరెంట్గా స్పందిస్తారు అదోసారి చూద్దాం. నెక్స్ట్ వాళ్ళ హార్మోనల్ లెవెల్స్ బాడీలో ఎట్లా ఉంటాయి, తర్వాత ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఎట్లా పనిచేస్తాయి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఓరల్ కాంట్రసెప్టివ్ అంటే సో దీస్ ఆర్ ది ఏజెంట్స్ విచ్ విల్ డిక్రీజ్ ఆర్ ఇన్హిబిట్ ది కన్సెప్షన్. ఓకే, ఇక్కడ నార్మల్గా ఫీటస్ ఫామ్ అవ్వకుండా, జైగోట్ ఫామ్ అవ్వకుండా ఇది చేసే డ్రగ్స్ని మనం ఓరల్ కాంట్రసెప్టివ్స్ అంటాం. సో ఇది మేబీ బికాజ్ ఆఫ్ ది ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేయటం కానీ, లేకపోతే ఎండోమెట్రియం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకుండా ఉండే కానీ, లేకపోతే స్పెర్మటోజెన్సిస్ని డిక్రీజ్ చేయడం వల్ల కానీ మనం ఇవన్నీ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం దీంట్లో మనకి ఓరల్ కాంట్రసెప్టివ్స్కి మనం బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ యూజ్ చేస్తాం. ఒకటి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. నార్మల్గా అయితే ఈ 2 హార్మోన్స్ మనకి ప్రాపర్ మెన్స్ట్రువల్ సైకిల్లో యూజ్ అయ్యే హార్మోన్స్. కానీ మనం సేమ్ హార్మోన్స్ యూజ్ చేసి విల్ గో ఫర్ ది ఓరల్ కాంట్రసెప్షన్. ఎలానో మనం చూద్దాం. ఓకే, మనం ఈస్ట్రోజన్ చూస్తే ఈ ఈస్ట్రోజన్ అనేది డెవలప్మెంట్ ఆఫ్ ది ఫీమేల్ సెక్షువల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఫంక్షన్ చేసింది. సో ఈస్ట్రోన్ వచ్చి మనకి 4 రకాలు ఉంటుంది. ఈస్ట్రోన్ E1 అంటాం, ఈస్ట్రాడయోల్ ఇది పోటెంట్ అండ్ చాలా ఎక్కువగా ఉండేది E2, దెన్ ఈస్ట్రాట్రయోల్ E3 అండ్ ఈస్టెట్రాల్ ఇది నార్మల్గా ప్రెగ్నెంట్ ఉమెన్లో మాత్రమే ఉంటుంది. సో నార్మల్గా మనకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కనబడేది ఈస్ట్రాడయోల్ E2. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇది మనకి స్టెరాయిడల్ మాయిటీ. ఓకే, లిపిడ్ సాల్యుబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సెల్ మెంబ్రేన్ని డైరెక్ట్గా ఓవర్కమ్ చేసిద్ది. అండ్ ఇంట్రాసెల్యులర్లో మనకి ఈ ఈస్ట్రోజన్ రిసెప్టార్ ఉంటుంది. సో ఈ రిసెప్టారు ఈస్ట్రోజన్ కలిసి ఈ 2 న్యూక్లియస్లోకి వెళ్తాయి, ట్రాన్స్లోకేట్ అవుతాయి అనమాట. ఈ న్యూక్లియస్లో మనకి కావాల్సిన ప్రోటీన్ని అది ప్రిపేర్ చేసుకుంటుంది. సో ఇక్కడ mRNA ఫామ్ అవుతుంది, మళ్ళీ ప్రోటీన్ ఫామ్ అవుతుంది. సో ఈ ప్రోటీన్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఈ సెకండరీ సెక్షువల్ గ్రోత్ అనేది మనకి ఈ ఈస్ట్రోజన్ వల్ల మనకి జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ అనేది ఇది ఇంకొక హార్మోను. అది మనకి ల్యూటనైజింగ్ హార్మోన్ వల్ల మనకి ఇది సెక్రెట్ అవుతుంది ప్రొజెస్ట్రాన్ అనేది. సో ఈ ప్రొజెస్ట్రాన్ వచ్చేసి మనకి ఈ ప్రాపర్గా ఫీటస్ హోమ్ అవటానికి అంటే సో ఇక్కడ మనకి ఫీటస్ ఇక్కడ జైగోట్ ఇక్కడ ఫామ్ అయిన తర్వాత ఇది వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసింది అనమాట. అంటే ప్రాపర్ మ్యూకస్ కానీ, స్పాంజీ టిష్యూ కానీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుద్ది. సో దట్ జైగోట్ వచ్చేసి అక్కడ మనకి ఇంప్లాంట్ అయ్యి అక్కడ మనకి గ్రోత్ అయ్యేటట్టుగా. ఓకే, సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్. సో ఇవి ఎట్లా రెగ్యులేట్ అవుతాయో చూద్దాం. ఓకే, నార్మల్గా హైపోథాలమస్ ఉంది. దిస్ హైపోథాలమస్ ఈజ్ రిలీజెస్ గొనాడోట్రోఫిక్ రిలీజింగ్ హార్మోన్. ఈ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ పైన పనిచేసి మనకి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ల్యూటనైజింగ్ హార్మోన్ అనే 2 రకాలైన హార్మోన్స్ని సెక్రేట్ చేస్తుంది. ఈ 2 హార్మోన్స్ మనకి గొనాడ్స్ పైన సెక్రేట్ చేసి, సో అదే పురుషుల్లో అయితే మనకి టెస్టోస్టెరాన్, అదే స్త్రీలలో అయితే మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇవి సెక్రేట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మామూలుగా మగవాళ్ళలో ఈస్ట్రోజన్ ఉండదా అంటే ఎస్ ఉంటుంది, కానీ వెరీ వెరీ లెస్ కాన్సన్ట్రేషన్. అట్లనే టెస్టోస్టెరాన్ దో ఇట్ ఈస్ ఏ మేల్ హార్మోన్, సో ఫీమేల్లో కూడా చాలా తక్కువ కాన్సన్ట్రేషన్లో టెస్టోస్టెరాన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దాం. సో మనకి దీన్ని వెజైనా అంటాం, దీన్ని సర్విక్స్ రీజన్ అంటాం, దీన్ని యూటరస్ అన్నాం. ఓకే, ఇది ఫాలోపియన్ ట్యూబ్స్ అన్నాం, ఇదేమో ఓవరీ అన్నాం. సో నార్మల్గా ఎగ్స్ అనేవి ఇక్కడ డెవలప్ అవుతాయి అనమాట. ఎగ్స్ మనకి అట్ ఏ టైం ఓన్లీ 1 ఎగ్ మనకి మెచ్యూరేషన్ అవుద్ది. సో ఈ మెచ్యూరేషన్ అవ్వటంలో మనకి ఈ ల్యూటనైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేవి చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి. సో వన్స్ ఇట్ రిలీజ్ అయిన తర్వాత ఇవి మనకి ఫాలోపియన్ ట్యూబ్లో ట్రావెల్ చేస్తాయి. సో ట్రావెల్ చేసిన తర్వాత మనకి స్పర్మ్
త్రూ దిస్ రీజన్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఫాలోపియన్ ట్యూబ్లో ఈ రెండు కలుస్తాయి అనమాట, స్పర్మ్ అండ్ ఎగ్ కలుస్తాయి. సో ఇక్కడ వన్స్ ఇది ఈ జైగోట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఈ యూటరస్లో ఇంప్లాంట్ చేస్తాయి. ఇక్కడ మనకి స్టార్ట్ గ్రోయింగ్ అనమాట. ఫీటస్ అనేది మనకి ఈ రీజన్లో మనకి గ్రో అవటం స్టార్ట్ చేసింది. ఓకే, సో ఒకసారి కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇక్కడే జైగోట్ ఇక్కడే ఉండిపోతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకే, దానివల్ల ఏంటంటే ఫాలోపియన్ ట్యూబ్స్ డిస్ట్రాయ్ అవటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ దానికన్నా ముందు మనం మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది టోటల్ 28 డేస్, కొంతమందిలో +2 ఉంటుంది. ఓకే, సో 28 డేస్. సో ఇందులో ఈ 28 డేస్ని మనం 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటేమో ఫస్ట్ ఫేజ్ 0 to 14 ఫేజ్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫాలిక్యులర్ ఫేజ్. ఇందులో ఏంటంటే మనకి ఫాలిక్యూల్ డెవలప్ అవటం, ఎగ్ మెచ్యూర్ అవటం. ఓకే, సో ఈ ప్రాసెస్ జరుగుద్ది. నెక్స్ట్ ల్యూటియల్ ఫేజ్ అంటే సో మెచ్యూర్ అయిన ఎగ్ మనకి ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా వెళ్ళటం, ఓకే, ఇక్కడ ఇంప్లాంట్ అవటం. సో ఈ ప్రాసెస్ అంతా మనకి ల్యూటియల్ ఫేజ్లో జరిగింది. ఓకే, సో ల్యూటియల్ ఫేజ్. సో ఇప్పుడు మనం హార్మోన్స్ చూస్తే మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది 0 to 14 డేస్ మనకి ఎక్కువగా ఉంది. ఇది ఈస్ట్రోజన్ సంబంధించిన గ్రాఫ్. ఓకే, సో 0 to 14 దీన్ని మనం హ్యాపీ పీరియడ్ అంటాం. ఓకే, సో హ్యాపీ పీరియడ్ అంటే ఇక్కడ మామూలుగా స్త్రీల మూడ్ కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ కానీ చాలా బాగుంటుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ ద ఫ్లక్చుయేషన్ ఆఫ్ దిస్ హార్మోన్. నెక్స్ట్ మనకి ల్యూటనైజింగ్ హార్మోన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఓవల్యూషన్కి ఉపయోగపడుతుంది కదా. అంటే ఈ ఎగ్స్ ఇందులోంచి బయటికి రావడానికి ల్యూటనైజింగ్ హార్మోన్ కావాలి. ఎగ్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎగ్జాక్ట్గా 14 డేస్. ఈ 14 డేస్ అప్పుడు అంటే +2 డేస్లో మనకి ఈ ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో సో అప్పుడు ఇండివిజువల్స్లో ద సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఎన్హాన్స్ అవుతాయి. ఓకే, సో లిబిడో ఎన్హాన్స్ అవుద్ది, అంటే టు హ్యావ్ డిజైర్ ఆఫ్ సెక్స్ అనేది వాళ్ళకి ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ అనేది మనకి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అప్ టు 14 డేస్ మనకి తక్కువే ఉంది. at 21 days the progesterone is going to be very high. సో ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది ప్రాపర్ లైనింగ్ ఆఫ్ దిస్ యూటరస్ని మామూలుగా ఎక్కువ మ్యూకస్ సెక్రేట్ చేయడానికి, ఓకే, స్పాంజీ టిష్యూ డెవలప్ అవడానికి మనకి ఈ ప్రొజెస్ట్రాన్ అవసరం. ఎప్పుడైతే ఈ జైగోట్ ఫామ్ అయిందో సో ఎప్పుడైతే ఈ 14 డేస్లో ఒకవేళ స్పర్మ్ ఎగ్ మీట్ అయ్యి సో మనకి జైగోట్ ఫామ్ అయిందో ఈ జైగోట్ మనకి ఇక్కడ ఇంప్లాంట్ అవ్వడానికి వితిన్ 21 డేస్లో మనకి ఇక్కడ మనకి ప్రాపర్ టిష్యూ ఫామ్ అవ్వాలి. సో అది ప్రొజెస్ట్రాన్ చేసింది అనమాట. ప్రొజెస్ట్రాన్ ఏం చేసేది అంటే సో ఇక్కడ టిష్యూస్ని డెవలప్ చేసేది సో దట్ ద ఎగ్ కెన్ ఇంప్లాంట్ ఆన్ దిస్. ఎప్పుడైతే దీనిపైన ఇంప్లాంట్ అయ్యి ఇది గ్రో అవడానికి సహాయపడుద్ది. కానీ ఎప్పుడైతే ఈ జైగోట్ ఫామ్ అవ్వలేదో సో ఆఫ్టర్ 21 డేస్ సో దెర్ ఈజ్ ఎ స్టీప్ డిక్రీజ్ ఆఫ్ ది ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్. ఈ రెండు కాన్సన్ట్రేషన్లు తగ్గిపోతాయి. అందుకని ఈ మెటీరియల్ టిష్యూ అనేది షట్ డౌన్ అయిపోతుంది. అంటే ఇది అనేది మనకి ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అది అట్ ద ఫేజ్ ఆఫ్ 28. దీన్ని మనం మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఓరల్ కాన్సెప్ట్ని మనం యూజ్ చేయాలంటే సో ఇక్కడ మామూలుగా మనం అనలాగ్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ వాడతాం. ఎందుకంటే మనకి సిస్టమిక్ సర్క్యులేషన్లో ఈస్ట్రోజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉందంటే సో దట్ గివ్స్ ద నెగిటివ్ సిగ్నల్స్ ఫర్ ది యాంటీరిపిటరీ గ్లాండ్ అండ్ హైపోథాలమస్. ఈ రెండింటికి నెగిటివ్ సిగ్నల్స్కి వెళ్ళి సో గొనాడోట్రోఫిక్ రిలీజింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ కాదు. ఎప్పుడైతే రిలీజ్ కాదో మెచ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్స్ అనేది పాసిబిలిటీ ఉండదన్నమాట. సో అందుకని మనం సే ఫర్ ఎగ్జాంపుల్ మనం అయితే ప్రొజెస్ట్రాన్ ఒక్కటన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాలాడి గవర్నమెంట్ సప్లై మనకి మాలాడి ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే సో నార్జెస్ట్రాల్ అంటే ఇది ప్రొజెస్ట్రాన్ అనలాగ్ అనమాట. ఈ ప్రొజెస్ట్రాన్ అనలాగ్ విత్ ఈస్ట్రాడయోల్. సో ఈ కాంబినేషన్ అప్ టు 21 డేస్ మనం ఈ ట్యాబ్లెట్స్ ఇస్తాం. అంటే ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ ఈస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందో సో అప్పటి వరకు మనం విల్ గివ్ దిస్ ద అనలాగ్స్ ఆఫ్ దిస్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. సో ఎక్కడంటే వీఆర్ ఫ్లక్చువేటింగ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది హార్మోన్ ఎంత ఉండాలో దాన్ని కాకుండా మనం ఎక్కువ ఎక్స్టర్నల్ హార్మోన్ మనం సప్లై చేయడం వల్ల
మనకి నార్మల్గా ఇవన్నీ అంటే గానటోట్రోఫిక్ రిలీజింగ్ హార్మోన్, ల్యూటైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేవి సప్రెస్ అయిపోయినాయి. సప్రెస్ అయిపోతే మనకి అది మెచ్యూరేషన్ అవ్వలేదు. సో దట్ ఈజ్ మనకి అది కావాలన్నమాట. సో అందుకని మనం విల్ డూ దిస్ 21 days వరకు మనం ఇచ్చేసాం. పోస్ట్ కోయిటస్ పిల్స్ అంటే లెవనోజిస్ట్రాల్. సో లెవనోజిస్ట్రాల్ ఈస్ ఆల్సో అనలాగ్ ఆఫ్ ది ప్రొజెస్ట్రాన్. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ని 2+2 ట్యాబ్లెట్స్లో మనం వాడతాం. పోస్ట్ కొలైటస్ కాంట్రసెప్టివ్స్ని మెఫిప్రెస్టాల్, ఇది ప్రొజెస్ట్రాన్ యొక్క అనలాగ్ 600 milligrams వితిన్ 72 hours ఆఫ్ ది ఇంటర్కోర్స్ యూజ్ చేస్తే. సో దట్ ఈస్ గోయింగ్ టు ఇన్హిబిట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద జైగోట్, okay, and inhibit the growth of the fetus. So this is how we can control the population. Okay, hope this video is useful. Thank you.